హలో గాయ్స్, ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను నేను. అదేంటిదో కాదు, మనకు బిఆర్ ర్యాంక్లో ఫస్ట్ ఏ గన్ దొరికితే అదే గన్తో బుయ్యాకైతే ట్రై చేస్తాను. సరే, స్టార్ట్ చేసేద్దామా? నేనైతే సోలో ర్యాంక్ బిఆర్ ర్యాంక్ ఆడుతున్నాను. నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు హీరోయిక్ అన్నమాట. ఒక్క నిమిషం ఆగండి గైస్, నేను సెట్టింగ్స్ అయితే మార్చుకుంటున్నాను. ఓకే, మనకైతే బెర్ముడా మ్యాప్ వచ్చేసింది. ఈరోజు అయితే నేను బుయ్యా కొట్టాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏమైద్దో. ఒక్క నిమిషం ఆగండి గైస్, నేనైతే కంట్రోల్స్ మార్చుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బుయ్యా కొడదామా కొట్టలేమా అని మీరు గెస్ చేసి కామెంట్లో రాయండి. మీరు కామెంట్స్లో ఇలా రాస్తే మాకు ఇంకా హోప్ వచ్చి అందరు చూస్తారని ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాం. ఇంకా మీరు కామెంట్స్లో కూడా కొత్త కొత్త ఛాలెంజెస్ ఇవ్వండి, మేము చేస్తూనే ఉంటాం. ఓకే గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. బెర్ముడా మ్యాప్. మనం ఎక్కడ దిగుదామంటే బ్లూ జోన్లో దిగుదామా? రిమ్నామ్ విలేజ్లో మనం దిగబోతున్నాం గైస్. నాకు స్నైపర్ అంటే ఇష్టం గైస్, అందుకే బ్లూ జోన్లో దిగుతున్నాను. గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఓన్లీ ఒక్క గన్తోనే ఆడతాను. వద్దులే గైస్, నేను హ్యాంగర్లో దిగుతాను, లేదంటే గాయ్స్ మీరైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేస్తే మాకు మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోలు చేస్తుంటాం. మనం చూద్దాం గైస్, ఫస్ట్ ఏ గన్ దొరికితే అదే గన్ కాబట్టి మంచి గన్ చూసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి గైస్. ఒక షార్ట్ రేంజ్, ఒక లాంగ్ రేంజ్ గైస్. ఒకటే గన్ కాదు, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. ఫస్ట్ ఏది దొరికితే అదే. మనకి ఇక్కడ ఏకే దొరికింది గైస్, కాకపోతే నేను దానికంటే మంచిగా దొరుకుతుందని ఆశిస్తూ వేరే గన్ తీసుకుంటున్నాను. నా ఫేవరెట్ గన్స్ దొరకట్లేవు గైస్. ఒకవేళ దొరికితే చెప్తా గైస్. ఇప్పుడైతే నేను మంచి గన్ కోసం వెతుకుతున్నాను గైస్. నాకు దొరికింది అనుకో. ఓకే గైస్, నేనైతే మ్యాక్స్ 7 తీసుకున్నాను, అది కూడా నాకు ఫేవరెట్ గన్. ఇక్కడ నేనైతే కింగ్ ఫిషర్ గన్ తీసుకున్నాను గైస్. ఓకే గైస్, నాట్ మ్యాడ్. ఇప్పుడైతే మనం ఆర్మర్ దానికి అన్ని సంబంధించినవన్నీ కొనుక్కొని ఎనిమిది దగ్గరికి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడైతే నాకు లెవెల్ 3 హెల్మెట్ దొరికింది గైస్. ఇక్కడ కింగ్ ఫిషర్ కూడా షార్ట్ రేంజే కాబట్టి నేను వేరే గన్ తీసుకుంటున్నాను గైస్. ఇంకా ఎనిమిస్ గైస్. నేను ఇక్కడ ఆగ్ తీసుకున్నాను గైస్, ఇది కూడా నా ఫేవరెట్. ఇక్కడైతే ఎనిమిది వచ్చిండు కూడా బోసుడికి. సారీ గైస్, బై మిస్టేక్ బూతులు మాట్లాడాను. ఇక్కడైతే క్యారెక్టర్స్ చేసిండు గైస్. నాకు కనబడలేదు అనుకున్నాడు, కానీ నేను చూసేసాను. ఇప్పుడు గెలికి భయపడ్డాడు గైస్. అది ఎందుకో పిరికి వాడు చచ్చిపోయాడు గైస్. వెరీ 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 ఈజీగా. మనం ఇప్పుడైతే ఎనిమిస్ దొరకంగానే ఇలా చంపుతానో మీరు చూడండి గైస్.
నా గేమ్ ప్లే అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, నాకు ఇందాక వెనకాల చాలామంది ఎనిమిస్ అయితే కనబడ్డారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఒకడైతే దొరికాడు గైస్ ఎనిమి. ఆడు నన్ను చూడలేదు అనుకుంటాను. ఆడి దగ్గరికి రానండి, వెంటనే చంపిస్తాను. ఒకనైతే ఇక్కడ చూశాను గైస్, అటు దొరికిన వెంటనే గన్ పట్టుకొని చంపేస్తాను గైస్. ఎక్కడ వెళ్ళాడు గైస్ వీడు? ఇందాకనే ఒకడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని పోయాడు. ఓ వాట్ ఈస్ దిస్? చనిపోయాడు అంటే ఇంకో ఎనిమిది ఉన్నాడు గైస్ ఇక్కడ. నాకైతే మంచి గన్లు కనబడుతున్నాయి కాబట్టి, కానీ నేనైతే తీసుకోలేను. ఎందుకంటే ఛాలెంజ్ కంప్లీట్ చేయాలంటే ఈ గన్స్తోనే ఆడాలి. సో మనమైతే రివైల్ ఛార్జ్ చేద్దాం, ఇంకో లైఫ్ దొరుకుతుంది కాబట్టి. మీకు అర్థమైంది అనుకుంటా గైస్ నేను నా ఛాలెంజ్ గురించి. మీరు ఇంకా కామెంట్స్లో రాయొచ్చు గైస్, నేను అవి చూసి ఆ ఓ ఎనిమిది గైస్ వీడు. ఇప్పుడు నాకు 2 సార్లు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏం పర్లేదు గైస్, ఏం పర్లేదు. ఈ మ్యాక్ 10 తీయొచ్చు గైస్, ఎందుకంటే నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆ ఎనిమిని చంపేయాలంటే నేను ఆ దగ్గర జల్దీ దిగేసి చంపాను. ఓ అటు వెళ్తున్నాడు గైస్, నన్ను చూడకపోతే బాగుంటుంది, ఇంకా నుంచి చంపేయచ్చు. ఎక్కడికి వెళ్ళాడు గైస్ వీడు? ఫస్ట్ అన్ని చంపేద్దాం కదా సార్, దొరకట్లేదు. మ్యాక్ 10 అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే అది నాకు ఫ్రీగా వచ్చింది. నేను ఎవరిని ఏం అడగలేను, అదే వచ్చింది. నా గన్స్ అయితే తీసుకుంటున్నాను బ్యాక్, ఎందుకంటే నేను నా ఛాలెంజ్ని బ్రేక్ చేయొద్దు అనుకుంటున్నాను. ఎనిమిది దొరకండి కదా. ఓ షీట్, వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు అర్థం కావట్లేదు. ఓ చాలా దూరంలో ఉన్నాడు కేసాడు. అటు దగ్గరికి నేను కవర్లో నుంచి కొడతాను కదా, అటు దగ్గరికి రాని అన్న చావు చస్తాడు. నువ్వుడే కాడు వేసాడు, నాకు దొరకని చంపేస్తాను చెల్లి. ఎక్కడ వేసాడు? దొరికాడు గైస్, ఆడైతే ఈ కొంపలోకి వెళ్ళాడు. సచ్చిండు బిడ్డ, సచ్చాడు గైస్. మనం 2వ కిల్ కూడా కంప్లీట్ చేసేసాము చాలా ఈజీగా. చెప్పాను కదా గైస్, నేను కన్ను పుడితే నాకన్నా మంచిగా కూడా ఆడలేడని. నా దగ్గర ఇంకొక లైఫ్ కూడా ఉంది. ఒక్క నిమిషం ఆగండి గైస్, నేను ఇక్కడ మెడికిట్ వేసుకొని వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను ఎనిమిస్ దగ్గరికి వెళ్తాను. ఎనిమిస్ ఎక్కడ ఉంటారు అంటే మ్యాక్సిమం ఈ ఇంట్లో దగ్గర ఉంటుంది. కట్ లిస్ట్ బుక్ వెళ్తున్నాం గైస్, చలో. నేనైతే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నా అని అనుకుంటున్నాను గైస్. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఇప్పుడే. ఓ 500 కాయిన్స్ దొరికాయి గైస్, వావ్. నేను ఇప్పుడైతే 2 చిప్స్ కొంటాను అనుకుంటా గైస్ ఈ ఆగ్ గన్కి. ఓకే గైస్, నా దగ్గర ఇంకా 200 వచ్చేస్తాయి ఇవి కలెక్ట్ చేసేస్తే. దీంతో నేను ఈ ఆగ్ గన్ కోసం 3 చిప్ చేసేస్తాను గైస్. మీకు అర్థమైంది అనుకుంటా గైస్. ఓకే, వచ్చేసింది గైస్.
ఆగ్ అయితే త్రిబుల్ చిప్ అయిపోయింది. ఇప్పుడైతే ఎనిమిస్ దొరకని వాళ్ళని చంపేస్తా. వాళ్ళు దొరకట్లేరు గైస్ నాకు. వాళ్ళు దొరికిన వెంటనే నేను చంపేస్తాను గైస్. ఇంకొక ఆగుంది గైస్. మీరు పైన అయితే చూడొచ్చు గైస్. ఇక్కడ నా దగ్గర ఇంకొక లైఫ్ ఉంటుంది. ఓ ఎనిమిది గైస్, ఎనిమిది చంపేశాడు గైస్. కాకపోతే మనకి ఇంకొక లైఫ్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ చంపొచ్చు. ఇప్పుడైతే నేను చాలా కసి ఉంది గైస్ నాకు మీద. నేను చంపేస్తాను అనుకుంటున్నాను. నాన్నైతే నాకు చాలా కోపం తెప్పించాడు గైసాడు. ఇప్పుడు చూడండి గైస్ వాళ్ళని ఎలా చంపుతాను చూడండి గైస్. నేను ఆగన్సే వాడతాను గైస్. నేనేం చీటింగ్ చేయదలుచుకోలేను. నాకు చీటింగ్ అంటే కూడా తెలియదు గైస్. నేను చెయ్యాను. నాకు ఆ ఎనిమిది అయితే దొరకని అని చంపిస్తాను. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ మాత్రం చేయండి. మీరు అలా చేస్తే మాకు నోటిఫికేషన్ వచ్చి నేను ఇంకా మంచిగా రియాక్ట్ అయ్యి మీరు మరికొన్ని ఛాలెంజెస్ చేస్తాను గైస్. అర్థమైంది కదా గైస్? పక్క నుంచి మా చెల్లి అయితే అట్లా అంటుంది గైస్. మీరు వినిపించుకోకండి. ఇక్కడైతే నాకు లెవెల్ 5 ఇష్ట దొరుకుతుంది గైస్. కానీ ఎవడో ఎనిమిది అయితే డ్రాప్ కాదు. నేనైతే ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాను గైస్. అటు దొరికిన వెంటనే చంపేస్తాను. నాకు ఒక్కడు కూడా కనబడట్లేదు గైస్. చలో గైస్ మనం కొంచెం క్యాంపింగ్ చేద్దాం. ఆడొచ్చిన వెంటనే చంపిద్దాం ఎవడైనా సరే గైస్. గన్ను పట్టామా కొట్టామా అంతే. అది దొరకట్లేడు గైస్ నాకు ఓడు కూడా. లాస్ట్ 6 అలైవ్ మాత్రం ఉన్నారు గైస్. అంటే మనం కాకుండా 5 మెంబర్స్ ఉన్నారు. ఓ లాస్ట్ 4 మెంబర్స్. ఈ ఛాలెంజ్ ఇంకొంచెం టఫ్ అవుతుంది గైస్ ఎండింగ్ దాకా. మనమైతే పూర్తిగా విన్ అయితే కాలేము. చెప్పలేము ఎవరు విన్ అవుతారో బుయ్యా కొడతారు. మనమైతే నా ఫుల్ ఎఫర్ట్స్ అయితే ట్రై చేస్తాను. ఓ మీదైతే ఎనిమిది గైస్. నేనైతే ఆయనకి కనబడలేదు అనుకుంటున్నాను. అందుకే ఆయనకి తెలియకుండా రష్ చేస్తున్నాను. ఓ మీద నుంచి కూడా గైస్ ఎనిమిది. ఓ ఆయనకి తెలియకుండా చంపిస్తాను గైస్. ఇంకలో కూడా గైస్ నేనైతే చాలా డేంజర్ జోన్లో ఉన్నాను. ఇంకోటి గైస్ చంపేస్తాను. వావ్ ఇక్కడైతే చిన్న క్లచ్ లాగా చేశాను గైస్. చాలా టఫ్. ఇంకొకడే ఉన్నాడు గైస్. ఇంకొకడు మాత్రమే. ఆడ ఎక్కడ ఉన్నాడో చూసేసి చంపేస్తే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఆడ ఎక్కడున్నాడు గైస్ కనబడట్లేదు. ఓ షీట్ నాకైతే ఏదో వస్తుంది గైస్. అవును గైస్ మీకు తెలుసా దీంట్లో అయితే గ్లైడర్ వచ్చింది. ఓ నేనైతే ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నాం మనం. కానీ నాకు ఎనిమిది అయితే కనబడట్లేడు గైస్. ఎనిమిది ఎందుకు కనబడట్లేదు గైస్? ఆడు ఎక్కడున్నాడో తెలియదు. కనబడ్డాడు గైస్. ఆడ ఎక్కడికి పోయాడో తెలియదు గైస్ నాకు. అనేది తెలిస్తే మాత్రం నేను ఎప్పుడో చంపుతుండే. ఓ ఆడైతే భయపడి పారిపోతున్నాడు గైస్. ఆడు కనబడ్డాడు గైస్. అండ్ ఎలా చంపుతానో చూడండి గైస్. అయితే ఓ ఫుల్ డ్యామేజ్ గైస్. కమాన్ అయిపోయింది. మనమైతే ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను గైస్. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. సో మనకైతే +50 పడింది. నైస్.
సో థ్యాంక్ యూ గైస్. మీరు ఇలాగా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా కొత్త ఛాలెంజ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.